రియల్లీ ప్రభు సన్నిధిలో నేనంతా నిజమే చెప్తున్నా. నేను నా కంట్రోల్లో లేను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక తుఫాను వలె నన్ను అట్లా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. రామా షక్కట తలాదియాల రెందానమా షకాల దియాన మందువాల పువ్వు పుష్పించబోతుంది. మరలా పుష్పించబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా మరలా 6 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటుంది. పెట్రోల్ లేకపోయినా, డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇక నేను ఎక్కువ వివరించలేను, మీకు తెలుసు, మీరు మంచి జ్ఞానవంతులు. దేవుని ఆత్మచేత బయలుపరచబడుతున్న మాటలు. సక్ అల్దారియన్ మలాషియాల ఏ వ్యతిరేకతలు లేచినా ఏవి ఏం చేయలేవు. ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. సలాదు అమ్మే కాదనషియాల ఏ చెక్ పోస్ట్లు వచ్చినా, ఏ పోలీస్ చెకింగ్ వచ్చినా కారు మాత్రం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఏ చెక్ పోస్ట్ ఆపలేవు, ఏ పోలీస్ పెట్రోలింగ్ ఆపలేవు, ఏ ట్రాఫిక్ పోలీస్ ఆపలేదు. ఈ కార్ని వెళ్తూనే ఉంటుంది అంతే. హల్లెలూయా. ఈ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఆ పువ్వు పుష్పిస్తుంది. చాలా కష్టంగా పుష్పిస్తుంది. ఈసారి చాలా కష్టంగా, కానీ మొత్తానికి మాత్రం హమ్మయ్య అని పుష్పిస్తుంది. ఇది జరుగును కాదు, ఇది జరగబోతుంది. హల్లెలూయా. రానా కాలాదియాన. ఈ రాత్రి కాల సమయంలో క్రైస్తవులు, దేవుని బిడ్డలు జాగ్రత్తగా వినండి. పోరాటాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అవి జీవితంలో ఒక భాగం. వింటున్నారా? అంత వినండి. అంత ఒక ప్రతి నాయకుడు ఉన్నత స్థాయిలోకి వెళ్ళటానికి ఎన్ని కష్టాలు పడితే ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. ఒక వ్యాపారవేత్త ఉన్నత స్థాయిలోకి వెళ్ళటానికి ఎన్ని కష్టాలు పడితే ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. ఒక దైవజనులు గొప్ప పరిచర్య జరిగించడానికి ఎన్ని శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు భరిస్తే దేవుడు తీసుకొని వెళ్తాడు. జీవితంలో పోరాటాలు, నష్టాలు, ఓటమి, పరాజయం, విజయం అవి ఒక భాగం. అవి వస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ ఓటమి తర్వాతనే దేవుడు విజయాన్ని ఇస్తాడు. అంతే. హల్లెలూయా. పోరాటాల తర్వాతనే విజయాన్ని ఇస్తాడు. అందుకని తిమోథీ, మనం నమ్మదగిన వారం కానప్పటికీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఎందుకు అంటే నేను దొంగ, నేను ద్రోహి, నరహంతకుడను, దూషకుడను, హానికరుడను. నన్ను ఆ దేవుడు పిలిచి తన బాధ్యత ఇచ్చినాడు. అంతేకాక నేను ఆ పోరాటాలతో పరిగెత్తుతూ ఉన్నా. ఇక నేను వెనకకు చూడ ముందుకు సాగిపోతాయి. అందరం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారో, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో, ఎంతమంది డాక్టర్స్, స్టూడెంట్స్, దైవజనులు ఉన్నారో, ఒకటే ఇది ప్రవచన వాక్కు. నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడు. దేవుని చిత్తం ఉంటే దేవుని రాకడ ఆలస్యమైతే ఎప్పుడైనా మరలా మాచర్లలో మేము అడుగు పెడితే వేలాదిగా అనేకులు సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఎందుకంటే ఈ రాత్రి నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడు. అరణ్యంలో నీటి ఊటలను ప్రవహింప చేయబోతున్నాడు. ఎడారిలో నదులను ప్రవహింప చేయబోతున్నాడు. అది ప్రపంచంలో ఎవరి ద్వారా జరగదు. నిన్ను పిలిచి, నిన్ను ఏర్పరచుకొని, నిన్ను దీవించి ఆశీర్వదించడానికి సిద్ధపడిన ఆ యేసయ్య ద్వారానే జరగబోతుంది.
నమ్మిన వారు చప్పట్లు కొట్టి లేచి నిలబడదాం. చప్పట్లు కొడుతూ